1 minute కృష్ణవేణి గారి ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేసేస్తే మళ్ళీ నేను వేరే గెస్ట్కి వెళ్తా, మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. ఇప్పుడు కేవలం వారు మాట్లాడినటువంటి వాటికి మీరు ఒకసారి రియాక్ట్ అవ్వండి. ప్రజా సమస్యలు వదిలిపెట్టి బయట పారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బయట సమస్యలు ప్రజలను అడుగుతూ ప్రజలకు సమస్యలు పెడుతున్నారు అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నాను. నేను పెద్ద పట్టించుకోలేదు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడాలనే దృష్టిలో ఉన్నప్పుడు మీరు ఇది తీసుకొచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పారిపోతున్నారు, ఎప్పుడు పారిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు? పారిపోవడం కాదు, ప్రజా సమస్యలు ఎత్తి చూపుతుంటే మీరు పారిపోతున్నారు. మీరు పారిపోయి మండలిలో మేము మాట్లాడతామంటే మీరు మళ్ళీ మూడు పార్టీల లీడర్లు ఎమ్మెల్యేలుగా గెలిచినారు. అక్కడ సోమవీరాజు గారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అదనంగా ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మేము తీసుకొచ్చినటువంటి సమస్యను పక్కన పెట్టి వీళ్ళు మరి ఇంకో సమస్య తీసుకొచ్చే ఈ సమస్య మాట్లాడాలని ఆ సమస్య మాట్లాడాలని సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాకు అక్కడ స్పీకర్ గారు వాళ్ళ పెద్ద లీడర్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హోదా ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు అడ్డుపడినప్పుడు మేము మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వాకౌట్ చేయక ఏం చేస్తారు? రెండోది, మీరు సోమవీరాజు గారిని పదే కొట్టినారంటున్నారు. ఏదో దాడి చేసినది ఒక్కసారి ఆ విజువల్స్ చూపండి. ఇన్ని విజువల్స్ చూపుతారు కదా. ఇప్పుడు ఆయన మీద దాడి చేసిన విజువల్స్ కూడా చూపిస్తే మేము కూడా ఒరే పొరపాటు జరిగిందేమో సారీ అని చెప్తాము. మీరు క్రియేట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు అవసరం ఉన్నట్టు, మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా తయారు చేసి మా మీద రుద్ది మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కరెక్ట్ గా ఏది కూడా సబ్జెక్ట్ మీద వచ్చి మాట్లాడరు. సబ్జెక్ట్ మాట్లాడితే ఏదో విధంగా అడ్డుపడి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వంశీ గారు అంటున్నారు మళ్ళీ ఇస్తా. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారికి ఆన్సర్ చేయమని ఇచ్చాను, ఎందుకంటే మళ్ళీ అది మర్చిపోతాననే ఉద్దేశంతో నేను మాట్లాడిచ్చాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ నేను టైం ఇస్తాను మీకు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక బయట ఒకటి చూద్దాం. ఇప్పుడు కూడా మన మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అదే విషయాన్ని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పీసీఆర్ పయ్యావుల కేసుకు సంబంధించిన బయట ఒకటి ప్లే చేయండి ప్లీజ్. చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. ఎస్ రవికిరణ్ గారు, మరి ఇక్కడ పయ్యావుల కేసు గారు చెప్తున్నారు అవసరమైతే వేకువజామున 2 వరకు ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి